కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాఖే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ నెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 6 రోజుల తర్వాత అండి కూడేరు మండలం బ్రహ్మనపల్లి సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగ మామూలు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి ప్రభుత్వం బాధ్యత వహించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్ట్ పెట్టారు. అత్యంత దారుణమైన సంఘటనలండి. కడుపు తరుకుపోతుంది. ఇటువంటి వార్తలు చదవాలన్నా కానీ మనసుకు ఒకలాగా అనిపిస్తాయి. 6 రోజులు కనిపించకుండా పోతే ఏం చేస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ అమ్మాయి వాళ్ళ తల్లి అయితే కన్నీటి పర్యంతమై ఆ బాధ, పిల్లల్ని పోగొట్టుకున్న బాధ, అది ఏ తల్లిదండ్రులకు కూడా అది ఉండకూడదండి. అది అత్యంత దారుణం. తలుచుకుంటేనే మనకే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఎక్కడో చెట్ల దగ్గర పడేశారు, చంపి బండరాయితో కొట్టి చంపి శారీరకంగా హింసించి అక్కడెక్కడో పడేశారు. ఒక పోలీసు, ఇద్దరు వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆ మృతదేహం దగ్గర వాళ్ళు ఉన్నారు. ఆ ఫోటో కూడా నేను చూసాను. నాకు పెట్టాలంటే కూడా నాకు ఇదిగా అనిపిస్తుంది. చాలా హృదయ విదారకంగా ఉందండి. ఇటువంటి సంఘటనలు, ఇంత దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక వ్యక్తి అన్న మాటలే వాళ్లకు అత్యంత ఇంపార్టెంట్ విషయం అయిపోయింది. ఆ మాటలు మాట్లాడిన వ్యక్తి క్షమాపణ చెప్పాడు. సాక్షి టీవీ వాళ్ళు క్షమాపణలు చెప్పారు. మాకు సంబంధం లేదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అతనితో సంబంధమే లేదు, అతను మా పార్టీ వ్యక్తి కాదు. చెప్పాల్సిన వాళ్ళంతా క్షమాపణలు చెప్పారు. అయినా కానీ దాన్ని ఒక పెద్ద ఇష్యూ లాగా చేద్దాం, ఎందుకంటే అది రాజకీయంగా మైలేజ్ వస్తుంది. ప్రతిదీ రాజకీయం కాదండి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు అధికార పక్షం వాళ్ళు అన్నది కూడా వాళ్ళు ఆలోచన చేసుకో. ప్రతిదీ దుమ్మెత్తిపోయడము, ప్రతిదీ రాజకీయము, ప్రతిదీ మైలేజు. దేనికోసం అండి? తప్పు, మాట్లాడింది తప్పు అని చెప్పాం. అతను చెప్పాడు, సాక్షి వాళ్ళు చెప్పారు. పోనీ లీగల్గా అతని మీద కేసు పెడతారా? పెట్టుకోండి. అతన్ని ఏదైనా అంటారా? అనండి. ఎందుకంటే ఒక సింపుల్ విషయం అండి. ఇప్పుడు రాజకీయాలను పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, అవన్నీ పక్కన పెడదాం. ఎవరైనా కానీ అటువంటి మాటలు మాట్లాడితే ఏం లాభం అండి? ఒకవేళ రాజకీయ ఉద్దేశంతో మాట్లాడినా ఏం లాభం? అటువంటి మాటలు మాట్లాడితే సాక్షి వాళ్ళకి ఏం లాభం వస్తుందండి? ఏ పార్టీకైనా నెగిటివ్గానే అది వస్తుంది తప్పితే పాజిటివ్గా ఎందుకు వస్తుంది? ఇప్పుడు రాజకీయాలు చేయడానికి ఆ మాటలు మాట్లాడుతున్నంటే పాజిటివ్ రెస్పాన్స్ ఎందుకు వస్తుంది? ఎవరికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అంటారు, భారతి గారు మాట్లాడిచ్చారు అంటారు. ఇంకా దానికి అర్థమే ఉంటుందండి. ఇప్పుడు మాట్లాడింది తప్పు అని మేమే చెప్తున్నాం. మేము మాట్లాడిస్తేనో లేకపోతే మా పార్టీ వాళ్ళు మాట్లాడిస్తేనో మేము సమర్థించుకుంటున్నాం, ఏదో చెప్తాం కదా. అతను మాట్లాడింది తప్పు, అతను ఎందుకు మాట్లాడినాడో అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. అతనేం చిన్నపిల్లోడు కాదు. హీఈస్ నాట్ అండర్ 18. ఎవరైనా వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి. హీఈస్ ఎ ఎల్డర్లీ పర్సన్ అండ్ ఈజ్ అ సీనియర్ జర్నలిస్ట్. హీ హ్యాస్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. అతను క్షమాపణలు చెప్పాడు. పోనీ అతన్ని ఇంకొకసారి డిబేట్కు రావద్దు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. అతని మనస్తత్వం మంచిది కాదు. అతను ఎవరికైనా సలహాలు ఇవ్వడానికో లేకపోతే ప్రజలకు ఏదైనా చెప్పడానికి అతను అర్హత కోల్పోయాడని చెప్పండి, అందులో అర్థం ఉంది. సాక్షిని, కేవలం సాక్షి టీవీని, లేకపోతే భారతి గారిని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? అతన్ని అంటే తూతూ మంత్రంగా అతన్ని ఊరికి అట్లా
ఓకే ఇతను అన్నాడు, కానీ ఇతన్ని మేము ఏదైనా అంటే లాభం ఉండదు, మేము అనాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు చేయడం ఎంతవరకు సమంజసం. ఇంకొక సంఘటన కూడా జరిగిందండి. ఇదైతే ఇంకా ఏడవలేక నవ్వడమే. దళిత బాలికను చెరచిన టీడీపీ కీచకులు, పరిటాల ఇలాకాలో దారుణం, వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టీకం, 14 మంది నిందితులు టీడీపీ అల్లరిమూకలే, రామగిరి మండలం 7 గుర్రాలపల్లిలో ఘటన, బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి విషయం, ఎమ్మెల్యే పరిటాల సునీత అండతో కేసు పక్కదోవ, ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులు, బాధిత బాలిక ఆమె తల్లి గురువారం అదృశ్యం, ఇందుకు పోలీసులు స్థానిక టీడీపీ నేతలే కారణం అని చెప్పేసి ఒక ఆర్టికల్ చూసానండి. దళిత మైనర్ బాలికపై 6 నెలలుగా అత్యాచారం, వీడియో తీసి బెదిరిస్తూ నెలల పాటు కొనసాగిన దాష్టీకం. ఎవడో ఆ అమ్మాయిని అఘాయిత్యం చేస్తూ వీడియో తీసి ఆ అమ్మాయిని బెదిరించాడంట. ఆ వీడియోను ఒక 10 మందికో 15 మందికో చూపించారంట. వాళ్ళంతా కూడా బలాత్కారం చేశారంట. ఇంకా దారుణం ఏంటంటే, ఒకడు ఆ వీడియోని వాడి తండ్రికి పంపిస్తే వాళ్ళ తండ్రి కూడా ఆ అమ్మాయిని బలాత్కారం చేశారంటండి. ఈ విషయం పైన అనంతపురం ఎస్పీ, ఒక మహిళా ఎస్పీ, ఆవిడ విషయం తెలుసుకొని ఆవిడ కేసు బుక్ చేయాలి, ఇవన్నీ చేయాలని చూస్తుంటే ఇప్పుడు ఆమెను కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తున్నారని చెప్పేసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇటువంటివి జరుగుతున్నాయి. ఇటువంటివి జరిగినప్పుడు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను, ఆడపిల్లలకు ఏదన్నా జరిగితే నేను తల్లడిల్లుతాను అనే పవన్ కళ్యాణ్ వచ్చి మాట్లాడు. ఎందుకంటే అది మాట్లాడితే వాళ్ళకే మైనస్ అవుతుందంట, వాళ్ళకి అది స్ట్రాటజీ అంట. నాకు చాలా అంటే అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. జమ్మలమడుగులో జరిగినప్పుడు నేను ఫస్ట్ 4 days పవన్ కళ్యాణ్ కానీ ఎవరి గురించి కానీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకు సమయం కావాలి, వాళ్ళు రెస్పాండ్ అవుతారని అనుకున్నాం. కానీ తూతు మంత్రంగా రెస్పాండ్ అయిన తీరు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇతనేంది సుగాలి ప్రీతి విషయంలో అంతగా చెలరేగిపోయిన వ్యక్తి ఇది అత్యంత పాశవికంగా అండి. 3 ఏళ్ల చిన్నారిని తాగిన మత్తులో ఒకడు మానభంగం చేసి చంపితే ఆ చిన్నపిల్ల ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. చిన్న ప్రాణం, ఒకసారి ఆలోచన చేయండి. అవి ఏవి పట్టట్లేదు ప్రభుత్వానికి. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, అక్కడికి వచ్చేసి ఏదైనా చెప్పడం కానీ, వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయంగా మైనస్ అవుతుందంట. అది దాని గురించి మాట్లాడినా, దాని గురించి ఏదైనా పెద్దగా మాట్లాడినా వాళ్ళకు మైనస్ అవుతుందంట. కాబట్టి వాళ్ళు క్యారీ చేయరంట దాన్ని. ఇప్పుడు అనంతపురం ఇష్యూ అంతే. లేకపోతే సొంతంగా ఆమె పేరు మన పరిటాల రవి వాళ్ళ సతీమణి, ఆమె ఇలాకాలో జరిగిన ఈ విషయం గురించి కూడా పట్టించుకోరంట. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంట. కాబట్టి ఎల్లో మీడియా కానీ వాళ్ళు ఎవ్వరూ మాట్లాడరంట, సైలెంట్గా ఉంటారంట. ప్రతిదీ రాజకీయమేనా అండి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతిదీ రాజకీయమేనా? ఇటువంటి జరగకుండా చేయండి. ప్రతిపక్షంగా మేము అడిగేది కూడా అదే, ఇటువంటి జరగకుండా చేయండి, శాంతి భద్రతల్ని కాపాడండి. ఈ ఇష్యూలు జరగలేదనుకోండి, ఎవరు మిమ్మల్ని బ్లేమ్ చేయరు కదా. ఇష్యూలు జరిగినప్పుడే వచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పోయిన ప్రాణం వెనక్కి వస్తుందండి. ఒక 14 ఏళ్ళ అమ్మాయిని 6 రోజులు కనపడకుండా పోతే, కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోతే, చివరికి ఆ అమ్మాయి శవమై తేలితే క్షమాపణలు చెప్పినా ఏం చెప్పినా ఆ ప్రాణం వెనక్కి వస్తుందా? ఒక వ్యక్తి టీవీ డిబేట్లో నేను అది ఎక్కడ రైట్ అనట్లేదు, అతని తప్పు, ఇంకోసారి డిబేట్లోకి పిలవద్దని చెప్పండి, రైటు. అతన్ని ఏ విషయాల్లో ఇన్వాల్వ్ చేయొద్దండి, ఓకే, ఎవరు కాదనరు. ఎందుకంటే అది అతని వ్యక్తిత్వం. నేను ఎల్ముండల సాంబ గురించి మాట్లాడేటప్పుడు కూడా అతను క్షమాపణ చెప్పాడా లేదా అని కాదు నేను మాట్లాడేది. ఏంటంటే దట్ ఈజ్